కుడి కాలు దగ్గర తీసుకుని కుడి కాలు ఈ విధంగా మారించేస్తాం. కంప్లీట్ హోల్డ్ చేయాలి, లేదంటే టవల్ సపోర్ట్. కంప్లీట్గా టవల్ సపోర్ట్ తీసుకోండి. అందని వాళ్ళు టవల్ సపోర్ట్. స్పైన్ షుడ్ బి స్ట్రైట్. సూపర్. మోకాలికి కాదు సపోర్ట్, ఫస్ట్ ముందు కొంగి ఇది వెనక చేతులు రెండు అందవు కాబట్టి అక్కడ సపోర్ట్ తీసుకోవాలి టవల్. మోకాలకి వేయకండి. కమాన్ ట్రై ముందుకు. అది అందరి వాళ్ళు ముందుకు రాలేదు అనుకోండి, ఇప్పుడు ఇది ముందుకు రావట్లేదు. మనకేమవుతుంది, మెయిన్గా ముందుకు వంగేటప్పుడు పొట్టాటం వస్తుంది. పొట్టాటం వచ్చినప్పుడు ఏం చేస్తుంది, కాలుని ఇంత దగ్గర కాకుండా ఇట్లా పెట్టండి. ఇట్లా పెట్టినప్పుడు ఆటోమేటిక్గా పొట్ట ఏమవుతుంది, మధ్యలోకి వచ్చేస్తుంది. అప్పుడు పక్క నుంచి పడు. కొద్ది కాళ్ళు వెడల్పు పెట్టండి. కాళ్ళు వెడల్పు పెడితే ఈజీగా వస్తుంది. చెయ్యిని ఒడి తిప్పుతాం కదా, మామూలుగా ఒడి తిప్పేసి ఇది ఒడి తిప్పేసి మన మోచేయి లోపల భాగం ఉంటుంది కదా, మోకాలు తగిలించండి. మోకాలు కింది భాగానికి కొద్దిగా అనేది తిప్పాలి. పట్టుకుంటూ వస్తుంది. వెన్నెముక స్ట్రైట్, తలపైకి డాష్ రిలాక్స్. రెండవ ఇప్పుడు కాళ్ళు మీరు ఈజీగా పట్టుకున్నారు కాబట్టి ముందు కాళ్ళు మోకాలు స్ట్రైట్. రిలాక్స్. మనకు సపోజ్ కొందరికి నడుము నొప్పి, తర్వాత ఇన్నర్ ప్రాబ్లమ్స్, చెప్పని పర్సనల్ ప్రాబ్లమ్స్, నొప్పులు కానీ ఎన్నో రకాల పెయిన్స్ ఉంటాయి, డిసీజెస్. ఇవన్నీ ఇప్పుడు మనము ఇప్పుడు సపోజ్ ఒక సయాటికా పెయిన్ కోసం ఏంది అన్నది దాని మీదనే ఎక్కువ ఫోకస్ పెడతాం. అది చేయాలి, ఉదయం సాయంత్రం సయాటికాకి సంబంధించి చూపించినవి చేయాలి. కానీ అట్ ద సేమ్ టైం రెగ్యులర్గా యోగా చేయడం వల్ల మనకు తెలియకుండా మనం చాలా హెల్తీగా తయారవుతాం. ప్రతి ఆర్గాన్ కానీ అవయవాలు కానీ ప్రతిదీ కూడా తెలియకుండా ఆటోమేటిక్గా అన్నీ మీకు కొన్ని ప్రీవియస్ రాకముందు కొన్ని అనుకోకుండా మీకు ఏమో నొప్పులు, ఇక్కడ నొప్పి రావడం, షోల్డర్ నొప్పి రావడం, ఏదో నొప్పి రావడం జరిగింది. రెగ్యులర్గా వచ్చేవాళ్ళు బాగా గమనిస్తే కనుక మీకు అలాంటి నొప్పులు చాలా మటుకు మొత్తం పోయింటాయి. చిన్న ఇబ్బంది కలిగించే నొప్పులు చాలా ఉండింటాయి. అవన్నీ పోతాయి. ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఏ నొప్పికి ఎలాంటి ఆసనం చేయాలి, ఏ విధంగా చేసుకోవాలనేది మీరే డిసైడ్ చేసుకోగలుగుతారు. ప్రతిదానికి మనం డాక్టర్ దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం ఉండదు. మీకు చాలా స్టార్టింగ్లో విపరీతమైన ఫోన్లు నాకు, సార్ అక్కడ పట్టేసింది, ఇక్కడ పట్టేసింది, అది పట్టేసింది, ఇది పట్టేసింది అని ఘోరంగా ఫోన్లు. ఇప్పుడు ఫోన్ రాకుండా అయింది. అందులో రెగ్యులర్ ఉండండి, తెలియకుండా మీరే హెల్తీగా